ఎందుకు చేయాలి మనం మార్కెటింగ్ అనేది? ప్లీజ్ స్పీక్. మ్యామ్ యాక్చువల్లీ మార్కెటింగ్ చేస్తేనే ఒక ప్రోడక్ట్ సేల్ అవుతుంది అని ఒక అది ఉంది కదా, ఐ మీన్ ఒక అపోహలాగా ఉంటుంది అట్లా. నా అపోహ కాదు, ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే. ఎస్. మనం మార్కెటింగ్ ఎందుకు చేయాలంటే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రోడక్ట్, అంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, మనం దాన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాం. అసలు మన దగ్గర ఫస్ట్ ఆ ప్రోడక్ట్ ఉంది అని అందరికి తెలవాలి కదా. ఎవరన్నా తెలిస్తేనే మన దగ్గరకు వచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ అవర్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ యూ హ్యావ్ టు డూ మార్కెటింగ్. సో మెయిన్ గా 3 ఎయిమ్స్ ఉంటాయండి మార్కెటింగ్ లో. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్రాండింగ్. ఇప్పుడు మనము అమెజాన్ చూస్తున్నాం. ఇప్పుడు పెద్ద బ్రాండ్ అమెజాన్ అనేది. ఎవరైనా ఏమైనా ప్రోడక్ట్స్ ఆన్లైన్ లో కొనాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా వెళ్ళి కొంటాం మనం. ఫస్ట్ లో అమెజాన్ కి ఎటువంటి బ్రాండ్ లేదండి. ఫస్ట్ లో అమెజాన్ అంటే ఎవరికి తెలియదు. వాళ్ళు హౌ దే క్రియేటెడ్ దట్ బ్రాండ్ మీన్స్ వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకున్నారు. మేము ఒకరం ఉన్నాము, వి డూ ఆన్లైన్ ఈ కామర్స్, ప్రొవైడ్ ఆన్లైన్ ఈ కామర్స్ అని వాళ్ళని ప్రమోట్ చేసుకున్నారు ఎక్కువగా. సో అలా ప్రమోట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మందికి వాళ్ళు రీచ్ అయ్యారు. సో ఆ ప్రమోటింగ్ వల్ల వాళ్ళకు ఒక బ్రాండ్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు ఆన్లైన్ కానీ ఈ కామర్స్ అంటే ఫస్ట్ మనకు అమెజానే గుర్తొస్తుంది. సో ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ లో. సెకండ్ థింగ్ ఈస్ కస్టమర్స్, బ్రింగింగ్ కస్టమర్స్ టు అవర్ వెబ్సైట్. ఐ మీన్ ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ కొనాలి అంటే మనకు కస్టమర్స్ రావాలి. సో దానికోసం కూడా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ది థర్డ్ థింగ్ ఈజ్ టు మేక్ సేల్స్. దిస్ ఈస్ ది మెయిన్ థింగ్. మనం యూజువల్ గా మార్కెటింగ్ చేసినా ఏం చేసినా కూడా మన ప్రోడక్ట్ సేల్ అవ్వడం అనేది మెయిన్ థింగ్. ఓకే, give me a minute. Give option to record. So we can't give an option to record అండి. నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను. I'll keep this in YouTube like such. నేను మీకు ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కెన్ గో టు దట్ ఛానల్ అండ్ యూ కెన్ see this video. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ మార్కెటింగ్ ఈస్ ఆఫ్ 2 types అండి. ఫస్ట్ థింగ్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇప్పుడు నేను డెమోలో చెప్పింటాను మీకు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటని. లెట్స్ సే ఇట్ అగైన్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే నార్మల్ మార్కెటింగ్ అండి. మనం టీవీలో యాడ్స్ కానీ, లేకపోతే న్యూస్ పేపర్ యాడ్స్ ఆర్ పాంప్లెట్స్, రోడ్ మీద వెళ్తుంటే చాలా హోర్డింగ్స్ ఆర్ బోర్డింగ్స్ కనిపిస్తుంటాయి మనకి, పెద్ద పెద్ద బ్యానర్స్ కనిపిస్తుంటాయి. దిస్ ఆల్ కమ్ అండర్ ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఎటువంటి ఆన్లైన్ ని మీడియం గా బేస్ చేసుకోకుండా మనం మార్కెటింగ్ చేస్తే, ఎటువంటి డిజిటల్ టెక్నిక్స్ మనం యూజ్ చేయకుండా మార్కెటింగ్ చేస్తే దాన్ని మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అని అంటాం. సెకండ్ థింగ్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, మనము ఆన్లైన్ ని మీడియం గా చేసుకొని వి మేక్ ఆన్లైన్ as an medium and then we promote our products and services there. సో దాన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో మనం ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా 2 types అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనము వీఆర్ స్టార్టింగ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఎందుకు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయొచ్చు కదా, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? ఎనీ ఐడియాస్ చెప్పండి, ప్లీజ్ స్పీక్ అవుట్. ఏమన్నా ఎందుకు మనం డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి? ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు అదే చేస్తున్నాం అంటే. డిజిటల్ మార్కెటింగ్ ప్రొడక్ట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఎస్ ఇట్స్ ఆల్సో కరెక్ట్. ఇంకా వేరియస్ చాలా రీజన్స్ ఉన్నాయి, చెప్పండి. డిజిటల్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ లో అంత అట్లా ఉండదు. ఎస్ కరెక్ట్. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పేపర్ లో యాడ్ ఇచ్చామనుకోండి, సమ్ బ్లాక్ సైజ్ కి, చిన్న బ్లాక్ సైజ్ కి సమ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ కాస్ట్ చేస్తారు. అదే మనం రోడ్ లో పెద్ద బ్యానర్ కానీ హోర్డింగ్ కానీ పెట్టాలంటే ఇట్ విల్ కాస్ట్ 30 to 40K అవుతుంది, అవునా? సో కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో. డిజిటల్ మార్కెటింగ్ ఇస్తే ఇట్ ఈస్ వెరీ లెస్ అండ్ వీ కెన్ గెయిన్ మోర్ రిటర్న్స్ ఆన్ ఇట్. తక్కువ కాస్ట్ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, we can target people. In case of digital marketing we can target specific people.
ప్లీజ్ మేక్ రన్నింగ్ నోట్స్ అండి పాసిబుల్. ఓకే, మనము డిజిటల్ మార్కెటింగ్ లో మనకు కావాల్సిన పీపుల్ ని టార్గెట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉందనుకోండి, ఒక బ్యానర్ పెట్టాం, రోడ్ లో చాలా మంది వెళ్తుంటారు, ఆ బ్యానర్ ని ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, లేడీస్ చూస్తున్నారా, జెంట్స్ చూస్తున్నారా, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఎంత ఇన్కమ్ వచ్చే వాళ్ళు చూస్తున్నారు, ఇవన్నీ మనకు తెలుస్తాయా? కెన్ వి నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? నో, రైట్? ఎస్, No, ma'am. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ మనము పీపుల్ ని స్పెసిఫిక్ గా టార్గెట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఒక వెడ్డింగ్ బిజినెస్ చేస్తున్నాం, అంటే మ్యారేజ్ బ్యూరో అనుకోండి, చేస్తున్నాం అనుకోండి, ఎట్లాంటి పీపుల్ మనం టార్గెట్ చేస్తే బాగా బిజినెస్ అవుతుంది? ఎనీ ఐడియాస్? ఓకే, యూజువల్ గా 20 to 25 years పీపుల్ ని టార్గెట్ చేయొచ్చు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ 40 to 50 ఏజ్ ఉండే వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. అట్లా అదే బ్యానర్ పెట్టామనుకోండి రోడ్ లో, అందరూ చూస్తారు, యూస్ అయ్యే వాళ్ళు చూస్తారు, యూస్ కాని వాళ్ళు కూడా చూస్తారు. సో మనకు దాని వల్ల వేస్ట్ ఆఫ్ మనీ తప్ప ఏముండదు. ఇక్కడ అనుకోండి, బేస్డ్ ఆన్ ఏజ్, జెండర్, వాళ్ళ ఇన్కమ్, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అట్లా అన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనము మార్కెటింగ్ అనేది చేయొచ్చు, యాడ్ అనేది డిస్ప్లే చేయొచ్చు వాళ్ళకి. సో వాళ్ళ ఇన్కమ్ కూడా మనం తెలుసుకోవచ్చు, బేస్డ్ ఆన్ దేర్ జాబ్ మనం టార్గెట్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ దేర్ లొకేషన్, అంటే ఏ సిటీ కానీ ఏ కంట్రీ వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటున్నాం అట్లా కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇన్ ఫర్దర్ క్లాసెస్ విల్ గెట్ ఎ క్లారిటీ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ వీ కెన్ డూ రీమార్కెటింగ్ విత్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో అనుకోండి, జస్ట్ చూసి వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళి మనం ఆ కస్టమర్ని అడగగలుగుతామా, మీరు మా యాడ్ చూసారు, ఎందుకు మీరు జాయిన్ అవ్వట్లేదు, మీరు కొనొచ్చు కదా మన యాడ్ అని మనం అడగగలుగుతామా? వీ కాంట్ ఆస్క్ దెమ్, బికాస్ వీ డోంట్ నో హూ ఆర్ సీయింగ్ అవర్ యాడ్. ఒక పాంప్లెట్స్ పంచుతాం అనుకోండి, ఎవరికి ఆ పాంప్లెట్స్ పంచుతున్నామో మనం తెలుసుకోలేము. అదే రీమార్కెటింగ్ అనుకోండి, మనము వీ కెన్ డూ రీమార్కెటింగ్ ఫర్ ది కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనము Amazon.com ఉంది, అమెజాన్ లోకి వెళ్ళాము, మనము ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఒక మొబైల్ ఫోన్ అనుకోండి, ఒక మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ పేమెంట్ వరకు వెళ్ళిపోయాం, కార్ట్ లో యాడ్ చేసుకున్నాము, పేమెంట్ వరకు వెళ్ళిపోయాం. కానీ లాస్ట్ మినిట్ లో ఏదో మనకు కొనాలని అనిపించలేదు, ఆర్ వి థాట్ టు బై ఇట్ లేటర్, అలా అనుకొని మనం బ్యాక్ వచ్చేసాం అనుకోండి. ఇఫ్ యూ డూ సర్చింగ్ ఆర్ సర్ఫింగ్ ఇన్ ది ఇంటర్నెట్, ఐ మీన్ ఎక్కడన్నా వేరే వెబ్ పేజెస్ లో పోతున్నారు అనుకోండి, యాడ్ మిమ్మల్ని ఫాలో అవుతుంటుంది. ఎప్పుడన్నా గమనించారా మీరు? మనం కొనాలనుకొని కార్ట్ లో యాడ్ చేసుకున్న ప్రోడక్ట్ మనం కొనలేదు, బ్యాక్ వచ్చేసాం. సో మనం కొనే వరకు ఆ ప్రోడక్ట్ యాడ్ మనకి ఎక్కడికి వెళ్ళినా యాడ్ కనిపిస్తుంటుంది మనకి. హ్యాడ్ యూ నోటీస్డ్ ఇట్? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. yes you have seen such things, right? ఎక్కడన్నా మనం జస్ట్ యాడ్ చేసుకుని వచ్చేసి ఉంటాము, మనం ఎక్కడ పోయి ఏ వెబ్సైట్ చూస్తున్నా వస్తుంది, న్యూస్ వెబ్సైట్ చూస్తున్నా వస్తుంటుంది, సమ్ బ్లాగ్ చూస్తున్నా వస్తుంటుంది, మనకి కనిపిస్తుంటుంది. సో అట్లా మార్కెటింగ్ ఎలా చేయాలనేది కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ లో నేర్చుకుంటాము. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ అడ్వాంటేజ్ ఆల్సో. అండ్ లాస్ట్ థింగ్ ఈస్ వీ కెన్ అనలైజ్ ది రిజల్ట్స్. అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నాము కదా మనము, అవి ఎలా వర్క్ అవుతున్నాయి, అంటే SEO బాగా వర్క్ అవుతుందా, లేకపోతే మనం ఫేస్బుక్ లో ప్రమోట్ చేసాం అది బాగా వర్క్ అవుతుందా, లేకపోతే ఈమెయిల్లో మనం మార్కెటింగ్ చేస్తున్నాం అది బాగా వర్క్ అవుతుందా, లేకపోతే ఎక్కడ మనం డ్రాప్ అవుతున్నాం, ఇవన్నీ మనం గూగుల్ అనలిటిక్స్ అనే టూల్ యూజ్ చేసుకొని అనలైజ్ చేసి మనము మన సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ వై డిజిటల్ మార్కెటింగ్ ని, ఎందుకు మనం డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలి, why it is better when compared to traditional marketing అనే దానికి these are the one of the main reasons. Okay, and next thing is okay, ఇందాక నేను మీకు చెప్పాను ఏమని, మనకు ఒక ఆన్లైన్ మీడియం ఉండాలి డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలంటే. ఏంటి ఆన్లైన్ మీడియం?
ఎనీ ఐడియా ఏముండాలి ఆన్లైన్ మీడియం అంటే ఏముండాలి మనకి? ప్లీజ్ ఆన్సర్. Anyone, please answer. Yes, right. Sunny message that you should have a website or a page. Yes, it is absolutely correct. You must have a website. Website లోనే pages ఉంటాయండి, దాన్ని వెబ్ పేజెస్ అంటాం. సో వీ మస్ట్ హ్యావ్ ఏ వెబ్సైట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలనుకోండి, మనకు ఒక షాప్ ఉండాలి ఫస్ట్, అవునా? మనకు ఒక ప్రాపర్ హోమ్ ఉంటే, ఒక ప్లేస్ అనేది ఉంటే, మనకి ఆ ప్లేస్ లో ఒక షాప్ ఉంటే ఆ షాప్ లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ కొనుక్కెళ్తారు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ అవర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్, వీ మస్ట్ హ్యావ్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్. మనకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉండాలి, దాన్నే మనము వెబ్సైట్ అని అంటాం అన్నమాట ఇక్కడ. ఓకే, ఎవ్రీవన్ ఈస్ ఫాలోయింగ్ రైట్? ఎనీ డౌట్స్? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, దెన్ మనకి వెబ్సైట్ కావాలనుకున్నాం. సో వీ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. సో వాట్ వీ నీడ్ టు స్టార్ట్ ఏ వెబ్సైట్? మనకి ఏమేం కావాలి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే? ఎనీ ఐడియా? ఓకే, మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే మనకి వీ నీడ్ 2 things. అంటే ఎస్ ఐ నో అని వెబ్సైట్ ఈస్ ఓన్లీ ది ప్లాట్ఫామ్, బట్ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి అంటే మనకి కొన్ని థింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. వి మస్ట్ ఫస్ట్ అసెంబుల్ దెమ్. సో అవన్నీ మనం తీసుకుంటే, కొనుక్కుంటే we can start the website. Okay, what website needs? Website needs 2 things mainly. One is domain and second thing is hosting. Okay, what is a domain? Anyone has any idea? Domain అంటే ఏంటి? ఎవరికైనా ఏమన్నా తెలుసా డొమైన్ అంటే? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, ఇప్పుడు నాకు ఒక్కొక్కరు ఒక వెబ్సైట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు amazon.com లా ఉంది కదా, అట్లా ఒక నేమ్ ఇవ్వండి నాకు. నో, ఇట్స్ నాట్ ఏ సర్వర్స్ అని. సర్వర్ ఈస్ డిఫరెంట్. ఐల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ క్లాస్ ఇట్ సెల్ఫ్. ప్లీజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క వెబ్సైట్ నేమ్ కావాలి. ఇప్పుడు నేను అమెజాన్ అన్నా కదా, అమెజాన్ నేను నోట్ చేసుకుంటున్నాను. అట్లా నాకు ఇంకో 2 నేమ్స్ ఇవ్వండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్లా ఒక 2 నేమ్స్ ఇవ్వండి. నాకు ఇంకొక 2 వెబ్సైట్ నేమ్స్ కావాలి. ఓకే, మింత్రా. భాస్కర్ said it's మింత్రా. And Sandhya told it's Flipkart. ఓకే, ఏంటి ఇవి? ఈ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఏంటివి? నేమ్ ఆఫ్ ది వెబ్సైట్, రైట్? ఓకే, e-commerce is correct. This is the okay sites. Yes, it's also correct. Actually ఇది మనం www.amazon.com అని చూస్తున్నాం. చూస్తూనే మనకి ఎలా తెలుస్తుంది అసలు ఇది అమెజాన్ సైట్ అని? మధ్యలో అమెజాన్ అనే నేమ్ కనపడుతుంది మనకు, అవునా? ఈ అమెజాన్ అనే నేమ్ చూసి మనము ఇది అమెజాన్, ఓకే ఇది అమెజాన్ అని మనం రికగ్నైజ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మింత్రా ఉంది. ఇక్కడ మింత్రా అనే దాన్ని చూసి మనం ఓకే దిస్ ఈస్ మింత్రా, దీని పేరు మింత్రా అనేది మనం రికగ్నైజ్ చేస్తున్నాం. సో by seeing this we are recognizing this as Flipkart. Okay, it's Flipkart site and recognize చేస్తున్నాం. So domain is nothing but name of a website. I mean ఒక వెబ్సైట్ నేమ్ ని మనం డొమైన్ అంటాం. సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఇన్ డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ సింప్లీ నోన్ యాజ్ నేమ్ ఆఫ్ ఎ వెబ్సైట్. ఓకే, ఇంకా ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి చూద్దాం. www ఉంది, .com ఉంది, ఇక్కడ ఇంకా నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ కూడా ఉంది. సో వాట్ ఈస్ మెన్ బై www? ఎనీవన్ కెన్ సే? ఎవరికైనా తెలుసా www అంటే ఏంటో? Yes, Sandhya told it's World Wide Web. It's absolutely correct. It is known as World Wide Web. Simple గా దీన్ని మనం వెబ్ అని కూడా అనొచ్చు.
వాట్ ఈస్ దిస్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏం చేస్తాం, ఏంటి యూస్ ఈ వరల్డ్ వైడ్ వెబ్ తో? ఎనీవన్ ఏమన్నా ఐడియా ఉందా ఎవరికైనా వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటో? ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నెట్ కన్సోర్టియం కంపెనీ. సింప్లీ సే ఇట్స్ కంపెనీ, ఇంటర్నెట్ కంపెనీ అనుకోండి. ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది సర్వర్ లో ఉండే ఇన్ఫర్మేషన్ కి మనకు యాక్సెస్ ఇస్తుంది. ద సర్వర్ విల్ బి హోల్డింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ వేరియస్ వెబ్సైట్స్. సర్వర్ లో అన్ని వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా యాక్సెస్ చేస్తాము? త్రూ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ చేసుకొని వీ కెన్ యాక్సెస్ ది ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ ఇన్ ది సర్వర్. సో ఈ సర్వర్ అంటే ఏంటి? సర్వర్ ఈస్ నథింగ్ బట్ మన డేటా ఫైల్స్ కానీ మన ఇన్ఫర్మేషన్ కానీ. సో లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇంకా చాలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్స్ ఒక ఇన్ఫర్మేషన్, డేటా, వాటి డేటా ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా సర్వర్ లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ సర్వర్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా యాక్సెస్ చేయగలుగుతాము? త్రూ వరల్డ్ వైడ్ వెబ్. ఎవరన్నా వెళ్ళి ఇంటర్నెట్ లో ఒకటి కొడతాం అనుకోండి, వెంటనే దాని మీద మనకు చాలా రిజల్ట్స్ కనిపిస్తాయి కదా. సో అది ఎలా కనిపిస్తుంది అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేది వెంటనే ఒకరు సెర్చ్ క్వైరీ ఏమన్నా కొడుతూనే సెర్చ్ ఇంజిన్ లో ఏదైనా సెర్చ్ ఇంజిన్ తీసుకోండి, అది గూగుల్ కావచ్చు, బింగ్ కావచ్చు, యాహూ కావచ్చు, ఇవన్నీ మనం సెర్చ్ ఇంజిన్స్ ఆర్ బ్రౌజర్స్ అంటాం వీటన్నిటిని. సో ఎవరైనా ఒక బ్రౌజర్ లో వెళ్ళి ఏదైనా క్వైరీ కొట్టినప్పుడు ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది సర్వర్ కి వెళ్ళి అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసి మనకు రిట్రీవ్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఫర్ దిస్ కేస్ వి యూస్ వరల్డ్ వైడ్ వెబ్. నెక్స్ట్ థింగ్ ఈ చూడండి, ఇక్కడ .com అని ఒకటి ఉంది. సరే, వాట్ ఈస్ దిస్ .com? .com అంటే ఏంటి? ఎనీ ఐడియా? Yes, Shashidhar replied it as commercial purposes. It's correct. .com అంటే మనము కమర్షియల్ అని మీనింగ్ అన్నమాట. సో యూజువల్ గా ఈ .com ఇట్లాంటి వాటిని మనము ఏమంటామంటే డొమైన్ ఎక్స్టెన్షన్స్ అని అంటాం. వాట్ వి కాల్ దెమ్ యాజ్ డొమైన్ ఎక్స్టెన్షన్స్. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ TLD. వాట్ ఈస్ మీన్ బై TLD? టాప్ లెవెల్ డొమైన్స్ అని కూడా అనొచ్చండి వీటిని మనము. ఓకే, డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఆర్ టాప్ లెవెల్ డొమైన్స్. మనం .com ఒకటే ఉంటుందా యూజువల్ గా? ఇంకేం చూడమా మనము? డూ వి సీ ఎనీ అదర్ డొమైన్ ఎక్స్టెన్షన్స్? ఎస్ అని రిప్లైడ్ ఇట్ యాజ్ .in. ఎస్, మనం .in కూడా చూస్తాం. ఈ రెండే ఉంటాయా? ఇంకేం చూడలేదా మీరు? ఎస్ .org. ఇంకా ఎనీథింగ్ మోర్? .uk. yes. Any more? ఓకే, .com అంటే కమర్షియల్ అన్నాము. సో వాట్ ఈస్ మెన్ బై .in? .in అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి .in అంటే? సో .in రిప్రజెంట్స్ ఇండియా. IN అంటే ఇండియా అని. సో UK రిప్రజెంట్స్ యునైటెడ్ కింగ్డమ్. ఓకే, .us ఉంటది. ఇట్లా చాలా ఉంటాయి అనమాట. దీస్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఆర్ రీజియన్ స్పెసిఫిక్, ఐ మీన్ కంట్రీ స్పెసిఫిక్. ఈ డొమైన్ ఎక్స్టెన్షన్స్ కంట్రీ స్పెసిఫిక్ ఉండొచ్చు, అండ్ దే కెన్ ఆల్సో బి vary based on type of our website. మీన్స్ చూడండి, ఇక్కడ ఒకరు .org అని చెప్పారనమాట. అంటే ఏంటి? .org అంటే ఆర్గనైజేషన్ అని అర్థం. అంటే వీళ్ళకు ఉండే వెబ్సైట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్. ఇది ఒక ఆర్గనైజేషన్ అని మనం ఇండైరెక్ట్ గా చెప్తుంది. ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చూస్తాం మనం. ఇలాంటివి .edu చూస్తాం, .gov. ఓకే, ఇంకా ఇలాంటివి చూస్తాం .net, .fit, .tv. ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ మనము చూస్తూ ఉంటాం. ఓకే, ఎనీవన్ కెన్ సే వాట్ ఈస్ .gov? .gov అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది?
ఎస్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్, ఈ డొమైన్ ఎక్స్టెన్షన్ అనేది మనకు మన వెబ్సైట్ ఎటువంటిది, ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ఈస్ అవర్స్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది .gov అనేది. సో ఇట్ ఈస్ అ గవర్నమెంట్ వెబ్సైట్. .edu అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్. .net అంటే నెట్వర్కింగ్ రిలేటెడ్ వెబ్సైట్ అని మనకి ఎక్స్టెన్షన్ ద్వారా వీఆర్ గెటింగ్ టు నో. ఓకే, ఇంకా చూడండి ఇప్పుడు .com అనుకోండి, వి సెడ్ దట్ ఇట్ ఈస్ కమర్షియల్. ఈ .com అనేది ఇట్ కెన్ బి యాక్సెస్ వరల్డ్ వైడ్, వరల్డ్ లో ఎక్కడున్న వాళ్ళైనా కూడా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో .in అనుకోండి, .in కూడా వరల్డ్ వైడ్ యాక్సెస్ చేయొచ్చు. ఎందుకు యాక్సెస్ చేయలేం, ఎక్కడున్న యుఎస్ లో వాళ్ళు కూడా .in అని కొడితే వస్తుంది. సపోజ్ ODMT ఉంది అనుకోండి, ODMT.in అని కొడితే దే కెన్ ఆల్సో సీ అవర్ వెబ్సైట్. బట్ ది డిఫరెన్స్ ఈస్ .com అంటే వరల్డ్ లో ఉండే అందరూ కూడా దే కెన్ బి ఏబుల్ టు యాక్సెస్ .com ఈజీలీ. ఇప్పుడు ఎవరన్నా ఇండియాలో ఉండే వాళ్ళు సర్చ్ చేస్తున్నారు అనుకోండి ODMT గురించి, ఎక్కువ మంది కస్టమర్స్ అనే వాళ్ళు ఇండియాలో ఉండే వాళ్ళు .in వెబ్సైట్స్ కి ఎక్కువ నావిగేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో చాలా మంది .com యూజువల్లీ ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎక్కువ మంది విజిటర్స్ కానీ ఎక్కువ మంది ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ .com కి ఉంటుంది అనమాట. .in కానీ .es కానీ అంటే వాళ్ళ లొకేషన్ లో ఉండే వాళ్ళు ఎక్కువ దాన్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి ఓన్లీ రిలేటెడ్ టు ఇండియా అని ఇండైరెక్ట్ గా మనం చెప్పుకుంటాము. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ ఎప్పుడైనా చూసారా? .beauty ఎప్పుడైనా చూసారా? .beauty కానీ .bikes ఇలాంటి వెబ్సైట్స్ ఎప్పుడైనా చూసారా ఎవరన్నా? ఎస్ రైట్. కెన్ యూ సే వాట్ ఈస్ దట్ .beauty .bikes దేనికి రిలేట్ అయి ఉండొచ్చు అవి? ఎస్, ఇట్లా దే రిప్రజెంట్ బ్యూటీ అంటే దే మైట్ బి సెల్లింగ్ సమ్ బ్యూటీ ప్రోడక్ట్స్. ఎస్, కరెక్ట్ సంతోష్. ఐ మీన్ దే మైట్ బి సెల్లింగ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్. బైక్స్ మీన్స్ దే మైట్ బి రిలేటెడ్ టు సమ్ బైక్ కానీ అలా సెల్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇట్లాంటి డొమైన్ ఎక్స్టెన్షన్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ అవైలబుల్ మనం తీసుకోవచ్చు ఇట్లాంటి డొమైన్ ఎక్స్టెన్షన్స్ కూడా. బట్ చూసింగ్ ఏ కరెక్ట్ డొమైన్ ఎక్స్టెన్షన్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేయకూడదు. మన దగ్గర చాలా ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉందనుకోండి, మనము మన డొమైన్ ఎక్స్టెన్షన్ హరి.net అని తీసుకున్నా నేను, ఓకే, కానీ నా దగ్గర ఉండేదేమో ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అంతా. విజిటర్స్ వచ్చి చూసి వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు, .net చూసి ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు నెట్వర్క్స్ బట్ నాట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ థింగ్స్ అని అనుకొని దే మైట్ ఫ్లివ్ అవే. ఐ మీన్ వాళ్ళు మన వెబ్సైట్ విజిట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండొచ్చు. సో వీ షుడ్ నాట్ మిస్లీడ్ ది కస్టమర్స్, వీ షుడ్ టేక్ రిలవెంట్ డొమైన్ ఎక్స్టెన్షన్స్. డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఎంత రిలవెంట్ తీసుకుంటే అంత బెటర్ ఉంటుంది. మోస్ట్లీ .com ప్రిఫర్ చేస్తాము. ఇండియాలో అయితే విల్ టేక్ .in ఆల్సో. సో బేస్డ్ ఆన్ దిస్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ కస్టమర్స్ అనేది కూడా ఎలా వస్తారు, ఎలా వాళ్ళు మన వెబ్సైట్ ని లుక్ చేస్తారు అనేది డిటర్మైన్ అవుతుంది అనమాట. హౌ దే సీ అవర్ వెబ్సైట్ ఆల్సో ఈస్ డిటర్మైన్డ్ బై అవర్ డొమైన్ ఎక్స్టెన్షన్స్. ఓకే, సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ డొమైన్ టాపిక్. నేను ఫస్ట్ లో చెప్పాను మీకు డొమైన్ అండ్ హోస్టింగ్ టూ నీడెడ్ అని. రిమైనింగ్ ఈస్ హోస్టింగ్. సో సింప్లీ రిమెంబర్ దట్ డొమైన్ అనేది ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఎ వెబ్సైట్. ఓకే, అదొక అడ్రస్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హోమ్ ఉందనుకోండి, ఎవరైనా మనకు ఆ హోమ్ కి రావాలంటే వాళ్ళకి మన హోమ్ అడ్రస్ తెలిసి ఉండాలి, అవునా? సో డొమైన్ యాక్ట్స్ లైక్ ఎన్ అడ్రస్ ఫర్ అవర్ వెబ్సైట్. అమెజాన్ ఉందనుకున్నా, అమెజాన్ అని పేరు తెలిస్తే అమెజాన్ అని వాళ్ళు సర్చ్ చేసి మన వెబ్సైట్ కి వస్తారన్నమాట. అమెజాన్ వెబ్సైట్ కి వాళ్ళు రీచ్ అవుతారు. సో ఇట్ ఈస్ సింప్లీ లైక్ అన్ అడ్రస్. సింప్లీ ఒక అడ్రస్. సింపుల్ చెప్పాలంటే నేమ్ ఆఫ్ అవర్ వెబ్సైట్. మన నేమ్ తెలిస్తే వాళ్ళు ఈజీగా దాన్ని సర్చ్ చేసి మన దగ్గరికి వస్తారు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ హోస్టింగ్. ఓకే, ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా హోస్టింగ్ గురించి? ఎనీ ఐడియా అబౌట్ హోస్టింగ్?
ఓకే, ఇందాక మనం చెప్పాము ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ కి రావాలంటే వాళ్ళకి అడ్రస్ తెలిసి ఉండాలి, డొమైన్ ఆ అడ్రస్ లాగా వర్క్ అవుతుంది. హౌస్ మనకు ఉండాలంటే ఇనిషియల్ గా మనకి ఏమి ఉండాలి, హౌస్ కట్టడానికి ఒక స్పేస్ ఉండాలా, అవునా? ఇక్కడ మన వెబ్సైట్ ఒక హౌస్ అనుకుంటే మన వెబ్సైట్ ఆన్లైన్ లో ఉండాలి అంటే దానికి సమ్ స్పేస్ కావాలి, అవునా? మన డేటా స్టోర్ చేసుకోవడానికి కావచ్చు, లేకుంటే మన ఫైల్ స్టోర్ చేసుకోవడానికి కావచ్చు, దేనికైనా కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ కి చూపించాలంటే మనకు సమ్ స్పేస్ ఉండాలి. వి నీడ్ సమ్ స్పేస్. హోస్టింగ్ ఇస్ నథింగ్ బట్ స్పేస్ ఇన్ ఏ సర్వర్. ఓకే, మన వెబ్సైట్ కి వి రిక్వైర్ సమ్ స్పేస్. సో ఆ స్పేస్ ఎక్కడ ఉంటుంది, సర్వర్ లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ముందే చెప్పాను నేను సర్వర్ అంటే వాట్ ఈస్ మెన్ బై సర్వర్. కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మెన్ బై సర్వర్? సమ్మన్ ప్లీజ్. సర్వర్ లో మన ఇన్ఫర్మేషన్, మన డేటా, మన వెబ్సైట్ యొక్క ఫైల్స్ అవన్నీ కూడా మనము సర్వర్ లో స్టోర్ చేసుకుంటాం. ఎస్ అండ్ యు ఆర్ కరెక్ట్. విచ్ ఈజ్ యూస్డ్ టు కీప్ అవర్ డేటా, అవర్ ఇన్ఫర్మేషన్. అంటే మల్టిపుల్ వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం సర్వర్ లో ఉంటుంది. విచ్ మీన్స్ దట్ సర్వర్ విల్ బి సో హ్యూజ్. దాంట్లో నుంచి మనం కొంచెం స్పేస్ తీసుకుంటాం మన వెబ్సైట్ కోసం. ఓకే, సో దట్ ఈస్ నోన్ యాజ్ హోస్టింగ్. సింప్లీ చెప్పాలంటే సమ్ స్పేస్ ఇన్ ఎ సర్వర్ ఇస్ నోన్ యాజ్ ఏ హోస్టింగ్. సో మనకి ఒక వెబ్సైట్ కావాలంటే దానికి ఒక నేమ్ ఉండాలి, మన వెబ్సైట్ బిల్డ్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ కూడా కావాలి. సో వీ నీడ్ ఎ నేమ్ అండ్ వీ నీడ్ ఎ స్పేస్ ఇన్ ఏ సర్వర్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ ఐ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, మీకు నా పెయింట్ కనిపిస్తుందా అండి? కెన్ యూ సీ ది డ్రాయింగ్ హియర్? ఓకే, చూడండి, ఇది ఒక బ్రౌజర్. సపోజ్ ఒక బ్రౌజర్ తీసుకున్నాము. ఈ బ్రౌజర్ అనేది చాలా ఉండొచ్చండి. గూగుల్ ఉండొచ్చు, బింగ్ ఉండొచ్చు, యాహూ ఉండొచ్చు, ఇలా చాలా బ్రౌజర్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనుకున్నాం. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు, బ్రౌజర్ లో టైప్ చేస్తున్నాడు సంథింగ్, అమెజాన్ కోసం ఈ టైప్డ్ ఇన్ ది బ్రౌజర్. సో త్రూ ఇంటర్నెట్ అంటే త్రూ ద వరల్డ్ వైడ్ వెబ్ అంటే త్రూ ఇంటర్నెట్, యూజింగ్ ఇంటర్నెట్ హీ విల్ బి సెండింగ్ ఏ రిక్వెస్ట్ టు ది సర్వర్. ఇంటర్నెట్ ఏమని రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది సర్వర్ కి? సో వీ నీడ్ ఏ సైట్ కాల్డ్ అమెజాన్. మాకు ఇక్కడ ఒక క్వైరీ వచ్చింది అమెజాన్ నేమ్ తో. సో దాంతో ఆ నేమ్ తో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డిస్ప్లే ఇట్ అని చెప్తుంది. సర్వర్ విల్ బి హోల్డింగ్ మెనీ వెబ్సైట్. చూడండి, ఇది అమెజాన్ అనుకుందాం. ఓకే, అండ్ దిస్ ఈస్ ఫ్లిప్కార్ట్. ఈ సి అనేది సమ్ క్రంచ్ స్టోరీ, సమ్ బ్లాగ్ అనుకుందాం. ఇట్లా మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి సర్వర్ లో. నౌ సర్వర్ విల్ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ అమెజాన్ బికాస్ ఇట్ గాట్ ఏ రిక్వెస్ట్ నేమింగ్ అనే అమెజాన్. సో ఫ్రమ్ కస్టమర్ ఇట్ గాట్ ఏ రిక్వెస్ట్ యాజ్ అమెజాన్. సో అమెజాన్ గురించి సర్చ్ చేస్తుంది అన్ని వెబ్సైట్స్ లో. సమ్ థౌసండ్స్ లాక్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటే అమెజాన్ అనే పేరుతో ఏది ఉందనేది సర్చ్ చేస్తుంది. సో నౌ ఇట్ ఫౌండ్ అమెజాన్. నౌ ఇట్ రిట్రీవ్స్ ది డేటా ప్రెసెంట్ ఇన్ దట్ స్పేస్. అంటే అమెజాన్ కి కొంచెం స్పేస్ అనేది అలొకేట్ అయి ఉంటుంది కదా, ఆ స్పేస్ లో అమెజాన్ అనేది తన ఫైల్స్ డేటా అంతా స్టోర్ చేసుకుంటుంది. నౌ సర్వర్ రిట్రీవ్స్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ గివ్స్ దట్ ఇన్ఫర్మేషన్ టు ది కస్టమర్. ఆ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసి అది కస్టమర్ కి పాస్ ఆన్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. ఓకే, దిస్ ఈస్ వాట్ ఏ సర్వర్ డూస్. ఓకే, సర్వర్ లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మనం ఏదన్నా దేనికోసం మనం సర్చ్ చేస్తే బేస్డ్ ఆన్ ద డొమైన్ నేమ్ ఆ స్పేస్ కో నేమ్ ఇచ్చింటాం కదా. సో ఆ నేమ్ కోసం సర్వర్ లో వెతికి ఆ స్పేస్ లో ఏమన్నా డేటా కానీ ఫైల్స్ కానీ ఉంటే అవన్నీ కస్టమర్ కి రిట్రీవ్ చేసి చూపిస్తుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ప్లీజ్ పింగ్ ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్. ఎనీ డౌట్స్? Okay, I got S from most of the people. So I'm continuing to the next thing. Okay, can we have same domain name? సేమ్ డొమైన్ నేమ్ ఉండొచ్చా మనకి? ఇప్పుడు అమెజాన్ అనేది ఉంది, నేను మళ్ళీ అమెజాన్ అనేది తీసుకోవచ్చా? ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. We can't take same domain names because
ఇప్పుడు ఎవరైనా సర్చ్ చేస్తున్నారు అనుకోండి అమెజాన్ గురించి, నేను అమెజానే తీసుకొని వేరే వాళ్ళు అమెజానే తీసుకొని సర్వర్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ వాట్ డేటా టు రిట్రీవ్. రెండు అమెజాన్ ఫైల్స్ ఉంటాయి, రెండిటికి ఒకే నేమ్స్ ఉంటాయి, ఏది రిట్రీవ్ చేసి ఇస్తుంది సర్వర్? సో సర్వర్ కెనాట్ రిట్రీవ్ ది ఎగ్జాక్ట్ డేటా. సో అందుకోసం ఎవరికి కూడా no two domains have or no two websites have same domain names, same names undavu two websites ki. But we can take amazon.in and amazon.com. చూడండి, amazon.com amazon.in అనేది డిఫరెంట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ crunchstories.in అనేది నేను రన్ చేస్తున్నాను ఒక బ్లాగ్. ఓకే, మనము crunchstories.com అనేది వేరే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ఇట్ విల్ బి డిఫరెంట్. crunchstories.in ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ crunchstories.com. అంటే డొమైన్ ఎక్స్టెన్షన్ అనేది డిఫర్ అవుతుంది ఇక్కడ. సో .in అంటే ఓన్లీ ఇండియా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. .com కొట్టి వెళ్ళిన వాళ్ళు .com కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా డొమైన్ ఎక్స్టెన్షన్స్ డిఫర్ ఉంటే తీసుకోగలుగుతాం తప్ప సేమ్ crunchstories.in అనేది వేరే వాళ్ళు తీసుకోలేరు. ఓకే, yes and it is meant for commercial only. .com its full form is commercial, but ఇక్కడ మీనింగ్ ఏంటంటే .com అనేది వరల్డ్ వైడ్ యాక్సెస్ చేయగలుగుతారు. ఎక్కువ మంది కస్టమర్స్ .com కి నావిగేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, it is known as commercial. You are true, you are correct also. సో .com అనేది ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే వరల్డ్ వైడ్ టోటల్ చాలా అన్ని కంట్రీస్ లో ఉండే వాళ్ళు కూడా యాక్సెస్ చేయగలుగుతారు. మనం .in తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఇండియా పీపుల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో విజిటర్స్ ఎక్కువ రావాలి అనుకుంటే .com తీసుకుంటే ఇట్ వుడ్ బి ప్రిఫరబుల్. ఓకే, సో .in అనేది .com అనేది వేరే అవుతుంది. సో someone if A took .in, B can take .com. ఇనిషియల్ గా ఫేస్బుక్ చూడండి, we used to type facebook.com for Facebook, రైట్? ఇంకేమన్నా టైప్ చేయొచ్చా ఫేస్బుక్ ని రీచ్ అవ్వడానికి? మనము facebook.com కాకుండా ఇంకేమన్నా యూజ్ చేయొచ్చా? ప్లీజ్ రెస్పాండ్. ఎస్, ఉత్త ఫేస్బుక్ టైప్ చేసిన వస్తుంది. ఎస్, సంధ్య టోల్డ్ ఇట్స్ FB టైప్ చేసిన వస్తుంది. చూడండి ఎందుకలా? ఈస్ FB.com అండ్ facebook.com సేమ్? రెండు సేమేనా? నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా మరి. చూడండి, నేను FB.com లాగిన్ అయినాను కానీ నాకు facebook.com అని డొమైన్ కనిపిస్తుంది. ఎందుకలా? రెండు డిఫరెంటే కదా డొమైన్స్. ఇందాక నేను చెప్పినట్టు రెండింటికి సేమ్ నేమ్ ఉండదు. FB.com ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ facebook.com, బట్ రెండు సేమ్ వస్తుంది. నాకు FB.com కొట్టిన facebook.com ఓపెన్ అవుతుంది, facebook.com కొట్టిన Facebook ఓపెన్ అవుతుంది. వై? సో దిస్ ఈస్ నోన్ యాజ్ రీడైరెక్షన్ అంటాం. ఇనిషియల్ గా FB.com అనేది వేరే వాళ్ళు పిక్ చేసుకున్నారు అనమాట, facebook.com ది కాదు ఇనిషియల్ గా FB.com అనేది. సో ఫేస్బుక్ డిడ్ంట్ నో ఎట్ ద టైమ్ దట్ FB అనేది కూడా చాలా ఫేమస్ అవుతుంది అనేది ఫేస్బుక్ కి తెలియదండి అప్పుడు. సో లేటర్ తర్వాత ఏమర్థమైందంటే FB కూడా చాలా ఫేమస్ అయిందని ఫేస్బుక్ అర్థమైంది. కానీ అప్పటికి FB.com అనేది వేరే వాళ్ళు తీసేసుకున్నారు అనమాట. సో వాళ్ళు ఏం చేసినారంటే సేమ్ facebook.com లాగానే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడు FB అని కొట్టి వెళ్ళే వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే చూసి అది కూడా ఫేస్బుక్ అని అనుకునేవాళ్ళు. సో నవ్ ఇట్స్ టైమ్ టు రియాక్ట్. ఫేస్బుక్ వాళ్ళకి అండర్స్టూడ్, సో మా కస్టమర్స్ అందరూ వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అని. సో వాట్ దే డిడ్ ఈస్ దే బాట్ బోత్ ది వెబ్సైట్స్. FB.com facebook.com అనేది రెండు ఫేస్బుక్ వాళ్ళే కొనేసారనమాట. సో అండ్ దే మేక్ ఏ రీడైరెక్షన్. ఒక రీడైరెక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి, we'll explain it in further classes in much detail. రీడైరెక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి FB.com అని క్లిక్ చేసినా కూడా ఫేస్బుక్ కే వచ్చేటట్టు దే బాట్ దిస్ FB డొమైన్ ని వాళ్ళు సమ్ మిలియన్స్ ఆర్ సమ్ మనీ పే చేసి ఆ డొమైన్ ఓనర్ కి ఆ FB.com కూడా వాళ్ళే టేక్ ఓవర్ చేశారు. సో
ఇలా రీడైరెక్షన్ చేయాలన్నా కూడా 2 డొమైన్స్ మనమే కొని ఉండాలండి. ఒక డొమైన్ వేరే వాళ్ళ దగ్గర, ఒక డొమైన్ మన దగ్గర ఉంటే రీడైరెక్షన్ అనేది కుదరదు. సో 2 డొమైన్స్ మన దగ్గరే ఉంటే అలా వేరే పేజ్ కు కూడా మనం రీడైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్ అబౌట్ రీడైరెక్షన్? yes Sunny, please speak. Okay, it is clear, right? Okay, then I'll move to next topic. సో నేనేం చెప్పాను ఇంతవరకు మీకు, డొమైన్ హోస్టింగ్ 2 ఉండాలి మనం వెబ్సైట్ తీసుకోవాలంటే. వేర్ షుడ్ వి బై దిస్ డొమైన్ అండ్ హోస్టింగ్? ఓకే, బై డొమైన్ అండ్ హోస్టింగ్. సో మనం ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది you have to buy from some providers. Yes Shashidhar, you are true, you are correct. It's from GoDaddy also can buy. వీటిని మనం ఏమంటామంటే సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. ఓకే, ఇలా హోస్టింగ్ కానీ డొమైన్ కానీ ఇచ్చే వాళ్ళని సర్వీస్ ప్రొవైడర్స్ అంటాము. వీళ్ళు చాలా టైప్స్ ఉన్నారండి, ఓన్లీ గోడాడీనే కాదు, చాలా ఉన్నాయి. గోడాడీ, బ్లూ హోస్ట్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్, మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా హెల్ప్ అవ్వచ్చు. బ్లూ హోస్ట్, హోస్ట్ గేటర్ అండ్ బిగ్ రాక్, సైడ్ గ్రౌండ్, హోస్టింగర్, నేమ్ చీట్, ఇలా there are multiple service providers, but most of us know about GoDaddy only. ఎందుకంటే GoDaddy, it's a bit expensive when compared to these remaining service providers, but their customer support is excellent. Means they have customer support for 24/7. చాలా బాగుంటుందండి వాళ్ళ కస్టమర్ సపోర్ట్. అంటే మన వెబ్సైట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ హోస్టింగ్ తీసుకొని క్రియేట్ చేసుకున్నాక మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వాళ్ళ కస్టమర్ సపోర్ట్ కాల్ చేస్తే దే విల్ హెల్ప్ us టు సార్ట్ అవుట్ ఆల్ దోస్ ఇష్యూస్. సో చాలా హెల్ప్ అవుతుంది మనకి కస్టమర్ సపోర్ట్. కొంచెం ఎక్స్పెన్సివ్ వేరే ప్రొవైడర్స్ తో కంపేర్ చేసుకుంటే, but it is okay, their customer support is better. So చాలా మంది, even I also prefer GoDaddy. Okay, now let's see how to buy hosting in practical. Okay, here let's go for GoDaddy. Just type GoDaddy in URL. అందరూ చూడగలుగుతున్నారా GoDaddyని? కెన్ యూ సీ మై స్క్రీన్? ఓకే, లెట్స్ కంటిన్యూ. చూడండి, మనకి ఇక్కడ డొమైన్స్ హోస్టింగ్ అని కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ గో ఫర్ ఎ డొమైన్. ఫస్ట్ ఒక నేమ్ కొనుక్కుందాం మన వెబ్సైట్ కి, దెన్ వీ సీ హౌ టు బై ఎ హోస్టింగ్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ డొమైన్స్. ఓకే, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ యూ టైప్ హియర్. ఓకే, ఫస్ట్ చాలా నేమ్స్ ఉంటాయండి, కొన్ని నేమ్స్ కొనేసి ఉంటారు, కొన్ని నేమ్స్ మైట్ బి అవైలబుల్. So you have to search for a right name and you have to buy it. So okay, ఏమన్నా నేమ్ చెప్పండి. Can you give me some name? With what name you want to start your website? Please కొన్ని నేమ్స్ ఇవ్వండి నాకు. At least give me one name. Yes, Sunny gave me success stories. చూద్దాం అది. Let's see whether it is available or not. Okay. Yes, see here. Yes, success stories. It is saying that it's already taken. Okay, .in is already taken, means this domain name is owned by someone else. So okay, so now we have no option, we have to go for choosing some other domain name. Okay, yes, successstories.com. Yes, you can take successstories.com. Go for it. Let's see whether it is available or not. Yes, successstories.com is also taken. So we look for some other. Okay,
చూడండి కిందికి వస్తే దే ఆర్ గివింగ్ అస్ సమ్ సజెషన్స్. ఓకే, మీరు సక్సెస్ స్టోరీస్ అనే నేమ్ తో చూస్ చేసుకుంటున్నారు కదా, దో ఇట్ ఈస్ టేకన్ అవే విల్ గివ్ యూ సమ్ సజెషన్స్. సో గోడాడీ అనేది కొన్ని సజెషన్స్ ఇస్తుంది అనమాట. చూడండి, సక్సెస్ టేల్స్, సక్సెస్ స్టోరీస్ ఇలా చాలా ఉన్నాయి అనమాట. వాటి ప్రైస్ కూడా మనకి ఇచ్చారు. ఫర్ 1 year యూ హ్యావ్ టు పే 199 రూపీస్ అంట. సో ఇంత అమౌంట్ పే చేసి మనం ఈ డొమైన్ అనేది కొనుక్కోవచ్చు. ఓకే, హౌ టు చూస్ ఎ డొమైన్ నేమ్ నౌ. ఇందాక సన్నీ నాకు సక్సెస్ స్టోరీస్ అనే నేమ్ చెప్పాడు. సో ఎలాంటి నేమ్ చూస్ చేసుకుంటే బాగుంటుంది? హౌ టు చూస్ ఏ డొమైన్ నేమ్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈస్ okay, I got a message. Let it see. Success story. Okay, Sunny is saying that you should take a catchy name. Yes, it's also true. First thing is మన నేమ్ బాగా క్యాచీ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఈస్ యూజర్ మస్ట్ రిమెంబర్ అవర్ నేమ్ ఈజీలీ. అంటే ఇటువంటి కన్ఫ్యూజన్ నేమ్స్ తీసుకోకండి. టేక్ షార్ట్ నేమ్స్. ఇన్ మై ఒపీనియన్ మీన్స్ యూజువల్లీ టేక్ yes, you have to take names to related content also. Okay, ఇప్పుడు మనం ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి, స్టడీ మాస్టర్. సో ఆ నేమ్ చూస్తూనే కస్టమర్ కెన్ రికగ్నైజ్ దట్ దిస్ వెబ్సైట్ ఈస్ రిలేటెడ్ టు సంథింగ్ ఎడ్యుకేషనల్. సో ఏమైనా రిలేటెడ్ నేమ్స్ తీసుకున్నాం అనుకోండి, కస్టమర్ ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతాడు. సో ఫస్ట్ థింగ్ షార్ట్ నేమ్స్ తీసుకోండి, ఎందుకంటే ఇటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు ఆ నేమ్స్ లో. యూ షుడ్ రిమెంబర్ ది నేమ్స్ ఈజీలీ. కొన్ని నేమ్స్ చూడండి, ఓలా, ఉబర్, అమెజాన్, ఇవన్నీ చాలా షార్ట్ ఉన్నాయి నేమ్స్. సో వీఆర్ ఈజీలీ రికగ్నైజింగ్ ఇట్ అండ్ వీఆర్ ఈజీలీ రిమెంబరింగ్ ఇట్. సెకండ్ థింగ్ ఈస్ ఎక్కువ కష్టంగా ఉండే నేమ్స్ తీసుకోకండి టైపింగ్ కి. లైక్ ఇప్పుడు మనకు సక్సెస్ స్టోరీస్ అనే నేమ్ ఇచ్చారు, కొంతమందికి టైప్ చేయడం రాకపోతే ఏమైతుంది చూడండి, అది సక్సెస్ స్టోరీస్ అయింది అనుకోండి. చూడండి, ఇక్కడ ఒక ఎస్ ఎగిరిపోయింది అనమాట. సో కస్టమర్ కన్ఫ్యూజ్ అయ్యి వేరే లెటర్, ఒక లెటర్ చేంజ్ అయినా కూడా దే విల్ బి నావిగేటింగ్ టు సమ్ అదర్ వెబ్సైట్. సో ప్లీజ్ రిమెంబర్ వైల్ బయింగ్ ఏ డొమైన్ నేమ్ దట్ ఇట్ షుడ్ బి ఈజీ టు టైప్ అండ్ ఈజీ టు రిమెంబర్. సో ఈజీగా రిమెంబర్ ఉండే నేమ్స్ చూస్ చేసుకోండి, కష్టంగా ఉండే నేమ్స్ చూస్ చేసుకోకండి. ఇక్కడ ఎస్ ఎగిరిపోతే వేరే వెబ్సైట్కి వెళ్ళిపోతాడు. సో కస్టమర్ ని కన్ఫ్యూజన్ లో పెట్టకండి. టేక్ క్లియర్ అండ్ షార్ట్ నేమ్స్. సెకండ్ థింగ్ ఈస్ రిలేటెడ్ నేమ్స్. ఓకే, రిలేటెడ్ నేమ్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యూజ్ యర్ బిజినెస్ నేమ్. ఓకే, బిజినెస్ నేమ్ ప్లస్ కీవర్డ్. దిస్ కీవర్డ్ మే బి ఎనీథింగ్. మీ నేమ్ అయినా ఉండొచ్చు, it may be some animal name or it may be some bird name. It's your wish. Okay, business name ante for example digital marketing e తీసుకున్నాం. సో digital nest అని తీసుకున్నాం అనుకోండి. See, when customer sees this hinting, okay, this is something related to digital technologies. Okay, digital marketing అనే నాలెడ్జ్ ఇస్తుంది. You also take digital panda. Okay, something related to digital. అమెజాన్ చూడండి, అమెజాన్ అనేది ఇట్స్ ఎ ఫారెస్ట్ నేమ్, నాట్ ఎనీ వన్ నేమ్. ఓకే, రైట్. సో ఏ నేమ్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. ఆర్ టేక్ సమ్ యూనిక్ నేమ్, ఏదైనా ఒక యూనిక్ నేమ్ తీసుకోండి. ఓకే, అట్లా మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. బట్ ఒక యూనిక్ నేమ్ తీసుకున్నప్పుడు మేక్ షూర్ దట్ యూ విల్ క్రియేట్ ఎ బ్రాండ్ టు ఇట్. అంటే అమెజాన్ ఫస్ట్ లో ఎవరికి తెలియదు, తర్వాత ఇప్పుడు అది ఒక బ్రాండ్ అయింది. సో అందరికి తెలుసా నేమ్. సో ప్రమోట్ ఇట్ ఇన్ ఎ సచ్ ఎ వే దట్ ఇట్ బికమ్స్ ఎ బ్రాండ్. అందరూ యూనిక్ నేమ్స్ తీసుకున్నా కూడా ఒకవేళ అట్లా యూనిక్ నేమ్స్ తీసుకుంటే మేక్ ఇట్ యాజ్ ఎ బ్రాండ్, ప్రమోట్ ఇట్ యాజ్ యువర్ విష్. ఐ మీన్ ఎట్లా కుదిరితే అట్లా ప్రమోట్ చేసుకుని యూ మేక్ ఇట్ యాజ్ ఎ బ్రాండ్ సో దట్ ఎవ్రీ వన్ విల్ రిమెంబర్ ఇట్. సింపుల్ గా కావాలంటే మీ నేమ్ కూడా పెట్టచ్చు. కొంతమంది డిజిటల్ దీపక్ అని ఉంటారు. ఓకే, he will also be teaching digital marketing classes. He named his website as Digital Deepak. So అట్లా మీకు ఇష్టం వచ్చిన నేమ్ చూస్ చేసుకోవచ్చు. సో అలా మీకు ఇష్టం వచ్చిన నేమ్ చూస్ చేసుకోవచ్చు.
but make clear that it is easy to remember and easy to type. First thing. ఓకే సో ఒక నేమ్ ఎలా చూస్ చేసుకోవాలని మనం డిసైడ్. సో లెట్ స్టార్ట్ బయింగ్ దిస్. ఇప్పుడు నేను సక్సెస్ టేల్స్ డాట్ ఆన్లైన్ అని ఉంది చూడండి. ఇవి డొమైన్ ఎక్స్టెన్షన్స్ .online, .com, .store. ఓకే, ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ కూడా మీకు చూపిస్తారు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, సక్సెస్ టేల్స్ .in అనేది ఉందండి. లెట్స్ బై ఇట్. ఓకే, నేను ఇప్పుడు అది తీసుకుంటున్నాను. యాడ్ టు కార్ట్ సిమిలర్ టు అమెజాన్ అండి. అమెజాన్ లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే యాడ్ టు కార్ట్ కొట్టి తర్వాత కార్డ్ డీటెయిల్స్ వచ్చి పేమెంట్ చేస్తాం కదా. ఇన్ ది సేమ్ వే ఇట్ ఈస్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఓకే, సో నేను ఒక డొమైన్ నేమ్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ థింగ్ ఈస్ హోస్టింగ్. సో హ్యావ్ టు గివ్ ఆర్ హ్యావ్ టు బై సమ్ స్పేస్ ఫర్ దట్ డొమైన్ కదా. సో లెట్స్ బై హోస్టింగ్. ఓకే, చూడండి ఇక్కడ మీకు బ్రోకర్ సర్వీస్ ఫీ అని కనిపిస్తుంది చూడండి ఒకటి. ఇప్పుడు successstories.com అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు, మనకు అవైలబుల్ లేదు. మనకు అదే కావాలి, మాకు నో ఛాన్స్ అని అనుకుంటే దిస్ గోడాడీ విల్ ప్రొవైడ్ యూ విత్ బ్రోకర్ సర్వీస్ ఆల్సో. మనం వీళ్ళకి కాల్ చేస్తే గోడాడీనే ఒక బ్రోకర్ ని మనకు అరేంజ్ చేసి ఆ డొమైన్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడించి ఇట్ విల్ సెల్ అస్ దిస్ డొమైన్ ఫర్ ఏ స్పెసిఫిక్ అమౌంట్. ఐ మీన్ ప్రాపర్ అమౌంట్ డిస్కస్ చేసుకొని మనము ఆ ఫీకి దాన్ని కొనుక్కోవచ్చు అనమాట డొమైన్. సో దీన్ని రీసెల్లింగ్ అంటాం అనమాట. సో ఇట్లా రీసెల్లింగ్ ఆప్షన్స్ కూడా గోడాడీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఐ థింక్ ఇది అంత యూస్ కాకపోవచ్చు, బట్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఇట్స్ ఫర్ యువర్ నాలెడ్జ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? కెన్ వి గో ఫర్ హోస్టింగ్? హౌ టు బై హోస్టింగ్ అనే దానికి వెళ్ళొచ్చా మనము? ఓకే, లెట్స్ నో సని, వి కాంట్ చేంజ్ డొమైన్ నేమ్. అందుకే చెప్తున్నాను, డొమైన్ యూ హ్యావ్ టు థింక్ ఇట్ ప్రాపర్లీ, యూ హ్యావ్ టు చూస్ ఏ ప్రాపర్ నేమ్ అండ్ బై. అట్లా ఆప్షన్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు డొమైన్ కొనుక్కొని మళ్ళీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అని ఆప్షన్ ఇస్తే వాళ్ళకి ఇష్టం వచ్చింది పెట్టుకుంటారు. సేమ్ నేమ్స్ కూడా అవ్వచ్చు కదా. నేను అమెజాన్ వేరే డొమైన్ కొనుక్కొని అమెజాన్ అని పెట్టుకుంటా, కుదురుతుందా అట్లా? సో వీ కాంట్ డూ దట్. యూ షుడ్ హ్యావ్ సేమ్ name. You can't change domain name. So we should take proper care and properly use our knowledge while buying a domain. Okay, అందుకే ఇంత డిస్కషన్ అన్నమాట డొమైన్ గురించి. బికాస్ మనం చూస్ చేసుకునేటప్పుడు నేమ్ అనేది కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. ఓకే, సో కాంట్ చేంజ్ అవర్ డొమైన్ నేమ్. డొమైన్ తీసుకున్నామంటే అదే మన నేమ్ ఉంటుంది. ఇప్పుడు నేను successtales.in అనేది తీసుకున్నా కదండి, ఆ successtales.in అనేది నా డొమైన్ నేమ్, నా వెబ్సైట్ నేమ్ అదే ఉంటది అనమాట. యూ కాంట్ చేంజ్ ఇట్. ఓకే, 1 year వరకు అదే నా డొమైన్ నేమ్. కావాలంటే ఆ డొమైన్ వదిలేసి మళ్ళీ కొత్త డొమైన్ కొనుక్కోవాలి మీరు. ఓకే, మనీ వేస్ట్. ఓకే, we have to check about social media handles availability also. This Facebook, Twitter, LinkedIn, Instagram, this all come under social media sites kada. సో మనం ఒక డొమైన్ నేమ్ తీసుకున్నాక ఆ నేమ్ అవైలబిలిటీ ఉందా లేదా సోషల్ మీడియాలో కూడా చూసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం మన డొమైన్ ని ప్రమోట్ చేసుకుందాం అనుకోండి, ప్రమోట్ చేసుకోవాలి అని అనుకున్నాం ఫ్యూచర్ లో, సోషల్ మీడియాలో సేమ్ నేమ్ తో ప్రమోట్ చేస్తే కస్టమర్ ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. అవునా, సక్సెస్ టేల్ తోనే నేను ప్రమోట్ చేశాను అనుకోండి, వాళ్ళని మనము సక్సెస్ టేల్స్ తోనే మనం ప్రమోట్ చేస్తే వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు అనమాట. సో మనం సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? వీ హ్యావ్ సమ్ సైట్స్ ఫర్ ఇట్ కాల్డ్ నేమ్ చెక్కర్. namechecker.com. We also have some other sites called name CHK, I think. Give me a minute. Yes, it's name chkcheck.com. ఇలా సమ్ వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో వెళ్ళి మనం సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చెక్ చేయాలి. ఇప్పుడు నేను సక్సెస్ టేల్స్ అని డొమైన్ నేమ్ తీసుకున్నాను కదా. సో లెట్స్ చెక్ వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్.
Okay, now we'll see how to check social media handles. Okay, so I gave you two website names, right? It will be namechecker.com or namecheck.com. చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. You can go for anything. Let's go for some namecheck.com. Okay, you people are able to see my screen, right? Okay, so we go for namecheck.com. So the name I took is Success Tales, right? Now I'll check here. See, నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను నేమ్ ఉందా లేదా అనేది. సక్సెస్ టేల్స్ అనేది నా డొమైన్ నేమ్ నేను చూస్ చేసుకున్నాను. సో ఇట్ విల్ చెక్ నౌ వెదర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. Give me a minute. It's taking some time, I think. ఓకే, యాక్చువల్లీ ఇట్ విల్ షో ఆఫ్. మీరు namechecker.comకి వచ్చి ఈ నేమ్ కొట్టి సెర్చ్ చేయగానే మనకు ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. చూడండి, సక్సెస్ టేల్స్ అనేది చూస్ చేసుకున్నాను. నేను namecheck.com అనే ఒక వెబ్సైట్కి వచ్చాను. ఇక్కడ మనము ఎక్కడెక్కడ ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ అవైలబుల్ ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు. చూడండి, చూపిస్తుంది చూడండి. ఫేస్బుక్ అవైలబుల్ ఉంది, యూట్యూబ్ అవైలబుల్ ఉంది, ఇంకా వర్డ్ ప్రెస్, పింట్రెస్ట్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ మనకు ట్విట్టర్ అవైలబుల్ లో లేదు, ఇన్స్టాగ్రామ్ కూడా అవైలబుల్ లో లేదు. సో మనం డొమైన్ తీసుకునేటప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ అవర్ వెబ్సైట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. ఓకే, అది మనకు చాలా ఈజీ అవుతుంది. సో తీసుకున్నాక మళ్ళీ ఆ సేమ్ నేమ్ అవైలబుల్ లేకపోతే వేరే నేమ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్ మైట్ బి ఏ ప్రాబ్లమ్. ఐ థింక్ పెట్టుకొని ప్రమోట్ చేసుకోవచ్చు, బట్ కస్టమర్ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అవన్నీ లేకుండా ముందుగానే చెక్ చేసుకుంటే ఇట్ విల్ బి సమ్ వాట్ కంఫర్టబుల్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ నవ్ మనం ఒక డొమైన్ కొన్నాం ఇందాక. నవ్ విల్ గో ఫర్ బయింగ్ హోస్టింగ్. సి, ఇక్కడ మనం హోస్టింగ్ ఉంది. లెట్స్ క్లిక్ ఆన్ దట్. Let's go for buying hosting. What is meant by hosting? Can someone say what is meant by hosting? గుర్తుందా, మర్చిపోయారా? Please guys respond. Okay, right. Thank you. Nothing but space in a server. We are buying some space for our website in a server. Okay, thank you. చూడండి, హోస్టింగ్ వచ్చాము. ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ మనకి కనిపిస్తున్నాయి, అవునా? ఇక్కడ చాలా ప్యాక్స్ ఉన్నాయి మనకు. స్టార్టర్ ప్యాక్, ఎకానమీ ప్యాక్, డీలక్స్ ప్యాక్ అని. ఇప్పుడు మనకు ఒక మొబైల్ ఉందండి. మనం ఎలా రీఛార్జ్ చేసుకుంటాం ఆ మొబైల్ ని? అంటే దేని మీద రీఛార్జ్ చేసుకుంటాం? ఏమైనా ఫీచర్స్ కోసం రీఛార్జ్ చేసుకుంటామా, లేకుంటే టాక్ టైం తీసుకుంటామా, డేటా తీసుకుంటామా, ఎన్ని మంత్స్ కోసం రీఛార్జ్ తీసుకుంటాం? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సమ్వన్? ఎస్, మంత్లీ. ఇట్ మే బి ఫర్ 3 months ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్ ని మనం రీఛార్జ్ చేసుకుంటాం. ఆ మొబైల్ కి ఏమేం ఫీచర్స్ కావాలో ఆ ప్లాన్స్ బట్టి బేస్ చేసుకొని మనం రీఛార్జ్ చేసుకుంటాం. సన్నీ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, మంత్లీ ప్లాన్స్ యూస్ చేసుకొని తీసుకుంటాం. అది మేబీ డేటా ప్లాన్ అయి ఉండొచ్చు, మేబీ టాక్ టైం ప్లాన్స్ అయి ఉండొచ్చు, మేబీ యూఎస్డి కాల్స్ అయి ఉండొచ్చు, మేబీ మెసేజింగ్ ప్లాన్స్ అయి ఉండొచ్చు. సో మనం కావాల్సిన ప్లాన్స్ అంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని మనం తీసుకొని based on time, ఇంత టైం కి ఇంత పే చేయాలి. ఇట్ మే బి మంత్లీ ఆర్ 3 months ఆర్ 5 months, మైట్ బి ఫర్ అన్ ఇయర్. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ మనము
పే చేస్తాం మొబైల్ రీఛార్జ్ కి, కరెక్ట్ రైట్? ఓకే, ఇన్ ది సేమ్ వే హోస్టింగ్ కూడా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మన టైం ని బట్టి హోస్టింగ్ కి మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ సీ దీస్ ఆర్ వేరియస్ ప్యాక్స్. సమ్ మొబైల్లో ప్లాన్స్ లాగానే ఇవి కూడా హోస్టింగ్ కి ప్లాన్స్ అనుకుందాం. చూడండి, స్టార్టర్ ప్లాన్, ఎకానమీ ప్లాన్, డీలక్స్ ప్లాన్, అల్టిమేట్ ప్లాన్, ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. లెట్ స్టార్ట్ విత్ స్టార్టర్ ప్లాన్ తో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ హోస్ట్ విత్ ఏ సింగిల్ వెబ్సైట్ అంటున్నాడు. అంటే ఈ హోస్టింగ్ మనం తీసుకుంటే ఇది 99 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. ఇప్పుడు ఏదో సమ్ ఆఫర్ రన్ అవుతుందండి గోడాడీలో, ఇప్పుడు తీసుకుంటే 99 రూపీస్ పర్ మంత్ కి ఇస్తాడంట మనకు హోస్టింగ్. కాకపోతే ఈ హోస్టింగ్ మనకి సింగిల్ వెబ్సైట్ కి ఇస్తాడు. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 4 వెబ్సైట్స్ ఉన్నాయని అనుకుందాం. అంటే 4 డొమైన్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు. chitra.com, hari.com, ఇంకా samsani.com, ఇలా 3 వెబ్సైట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, నేను ఓన్లీ చిత్ర.com కి మాత్రమే హోస్టింగ్ ఇచ్చుకోగలుగుతాను. అంటే చిత్ర.com కి మాత్రమే వాడు స్పేస్ రిసోర్సెస్ ఇస్తాడు. ఓకే, ఓన్లీ వన్ వెబ్సైట్, ఫర్ ఓన్లీ వన్ వెబ్సైట్ విల్ గెట్ హోస్టింగ్ అండ్ హీ విల్ గివ్ అస్ 30 GB స్టోరేజ్ కెపాసిటీ. ఐ సెడ్ రైట్, మనకి ఇంత స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది, దాంట్లో మనం డేటా ఫైల్స్ అనేది స్టోర్ చేసుకుంటామని. సో ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఇస్తాడు వీడు మనకి? 30 GB ఇస్తాడంట. సో హీ సేయింగ్ బ్యాండ్ విత్. వాట్ ఈస్ మెన్ బై బ్యాండ్ విత్? మనము మన వెబ్సైట్ లో సమ్ కంటెంట్ పెట్టి మన యూజర్స్ కి షేర్ చేస్తాం, అవునా? ద కంటెంట్ వాట్ వి షేర్ టు అవర్ యూజర్స్, అంటే మన యూజర్స్ కి మనం ఏమైతే కంటెంట్ షేర్ చేస్తామో దాన్ని మనం బ్యాండ్ విడ్త్ అంటాం. అంటే ఎంత కంటెంట్ మనం షేర్ చేస్తున్నాము, ఇది సమ్ జిగాబైట్స్ అట్లా కూడా తీసుకోవచ్చు. కొన్ని అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ కూడా ఇస్తాయి అనమాట. సో దీస్ ఆర్ ఆల్ రిసోర్సెస్ వాట్ వి గెట్. ఓకే, ఇది తీసుకుంటే, ఈ ప్లాన్ తీసుకుంటే మనకి ఈ రిసోర్సెస్ వస్తాయి అనమాట. నెక్స్ట్ గో ఫర్ ఎకానమీ ప్లాన్. ఓకే, ఇది 199 పర్ మంత్ అంటండి. ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది 55%. ఇఫ్ నాట్ ఇట్ వుడ్ బి సమ్ 400 కూడా ఉండొచ్చేమో, 200 + 200 400 కావచ్చేమో ఇఫ్ నార్మల్ డేస్ లో అయితే. మైట్ బి రన్నింగ్ సమ్ ప్లాన్. ఓకే, చూడండి, ఇది 100 GB స్టోరేజ్ కెపాసిటీ వస్తుందంట. దే విల్ ఆల్సో గివ్ us a ఫ్రీ ప్రొఫెషనల్ మెయిల్ ఇట్ సీమ్స్. ఓకే, వాట్ ఈస్ అ ప్రొఫెషనల్ మెయిల్? ఎవరైనా చూసారా అండి? కొన్ని మెయిల్స్ info@of తో స్టార్ట్ అయితే ఎవరైనా చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ info@hari.com అనుకోండి. మనకు నార్మల్ గా ఆ మెయిల్స్ దొరుకుతాయా అండి? యూజువల్ గా మనం జీమెయిల్ లో ఆ మెయిల్స్ క్రియేట్ చేసుకోగలుగుతామా? ఎస్, info@sbi, ఎస్ అని యూఆర్ కరెక్ట్. మనకు అట్లాంటివి ఏమైనా దొరుకుతాయా? యూజువల్ గా మెయిల్ లో క్రియేట్ చేసుకోగలుగుతామా? మనము నార్మల్ ఈమెయిల్ లో క్రియేట్ చేసుకోలేము ఇలాంటి మెయిల్స్. సో ఇలాంటి మెయిల్స్, ఇలాంటి ప్రొఫెషనల్ మెయిల్స్ కావాలంటే వీ హ్యావ్ టు బై దెమ్. సో ఇఫ్ వీ టేక్ దిస్ ప్లాన్, ఇట్ విల్ ఆల్సో గివ్ అస్ ఏ ఫ్రీ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇట్ సీమ్స్. సో info@ సమ్ ఈమెయిల్, మనకి అట్లా ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ కూడా ఇస్తారు. అండ్ ఆల్సో దే విల్ గివ్ అస్ ఏ ఫ్రీ డొమైన్ ఇట్ సీమ్స్. మీన్స్ ఈ హోస్టింగ్ ఉంటే ఒక డొమైన్ కూడా మనం ఫ్రీగా తీసుకోవచ్చు అంటండి. ఓకే, యూ కెన్ బై డొమైన్ ఫర్ ఫ్రీ ఇట్ సీమ్స్. యాక్చువల్గా ఇట్లా ఫ్రీ ఇవ్వరండి, సమ్ ప్లాన్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇట్ సీమ్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ డీలక్స్ ప్లాన్. మోర్ స్పేస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ మల్టిపుల్ సైట్స్. ఓకే, మల్టిపుల్ సైట్స్ మనం హోస్టింగ్ ఇచ్చుకోవచ్చు అంట. చూడండి, ఇప్పుడు నా దగ్గర 3 sites ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో సైట్ కి ఒక హోస్టింగ్ తీసుకుంటామా? కష్టం కదా. సో 3 sites కి నేను ఒకే హోస్టింగ్ తీసుకొని, ఆ హోస్టింగ్ లో ఉండే స్పేస్ నేను 3 sites కి డివైడ్ చేసుకుంటా అనమాట. సో చూద్దాం, చూడండి, అన్లిమిటెడ్ వెబ్సైట్స్. అంటే మనం ఈ హోస్టింగ్ తీసుకుంటే ఆ హోస్టింగ్ లో ఉండే స్పేస్ ని మనము నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ కి షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ గివింగ్ ఎస్ అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ. అంటే ఎంత డేటా అయినా మనం పెట్టుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ సబ్ డొమైన్స్. వాట్ ఈస్ మెన్ బై సబ్ డొమైన్? ఓకే, లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ వి సీ ఎన్డీటీవీ చూద్దాం. ఐల్ ఓపెన్ దేర్ వెబ్సైట్ ఫస్ట్. ఎన్డీటీవీ. ఓకే, I think it's taking much time. ఓకే, చూడండి, ndtv.com అని వచ్చింది. దీంట్లో డొమైన్ ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా నాకు దీంట్లో డొమైన్ నేమ్ ఏంటో? కెన్ సమ్మన్ ఎక్స్ప్లెయిన్ మీ? ఓకే,
సన్నీ సేస్ ఇట్స్ ఎన్డీటీవీ. ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏదన్నా ఇంకోటి ఓపెన్ చేస్తానండి. ఇక్కడ మూవీస్, క్రికెట్ చాలా కనిపిస్తున్నాయి. నేను క్రికెట్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ sports.ndtv.com అని చూపిస్తుంది. మరి దీంట్లో డొమైన్ నేమ్ ఏంటి? నాకు ఇంతవరకు మనం చూడలేదే మరి ఇట్లాంటిది. ఇందాక నేను చెప్పినప్పుడు www.ndtv.com అని చెప్పాను. సో దీంట్లో sports.ndtv.com లో ఏంటి డొమైన్ నేమ్? దీంట్లో కెన్ ఎనీవన్ సే? ఓకే, ఇక్కడ కూడా డొమైన్ నేమ్ ఎన్డీటీవీనే. ఎస్, షీఈస్ కరెక్ట్. ఎన్డీటీవీనే అండి డొమైన్ నేమ్. ఈ స్పోర్ట్స్ అనేది ఏంటంటే సబ్ డొమైన్ అనమాట. సబ్ డొమైన్ ఇస్ నథింగ్ బట్ ఏ చైల్డ్ డొమైన్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది, మనకి ఎన్డీటీవీ ఉంది, దాంట్లో హ్యూజ్ కంటెంట్ ఉంది అనుకోండి. ఇఫ్ వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ కంటెంట్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ ఇట్, అంటే మనము ఒకే డొమైన్ నేమ్ లో అకామిడేట్ చేసుకోలేనప్పుడు మనకు ఉండే డొమైన్ నేమ్ లోనే మనం సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకొని వీ కెన్ ఇన్సర్ట్ దెమ్ ఇన్ అవర్ వెబ్సైట్. సో ఎన్డీటీవీ అనేది మెయిన్ డొమైన్ అవుతుంది, స్పోర్ట్స్ అనేది సబ్ డొమైన్ అనమాట. దీంట్లో ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసి ndtv.com లోనే సబ్ డొమైన్ అనమాట అండి. అంటే వేరే డొమైన్ నేమ్ కాదు ఇది, ఎన్డీటీవీలోనే ఒక సబ్ డొమైన్. అంటే కొంచెం స్పేస్ ని స్పోర్ట్స్ కి అలొకేట్ చేసాం. ఇక్కడ చూడండి, మూవీస్ అట్లా చాలా కనిపిస్తున్నాయి. ఇంకొంచెం స్పేస్ మూవీకి సపరేట్ గా అలొకేట్ చేస్తాం, హెల్త్ కి సపరేట్ గా అలొకేట్ చేస్తాం. సో అట్లా సబ్ డొమైన్ నేమ్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. హ్యూజ్ కంటెంట్ ఉంది, దాన్ని మేనేజ్ చేయడానికి, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కి సబ్ డొమైన్స్ క్రియేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ కూడా వీళ్ళు అదే చెప్తున్నారు, మీరు ఎన్ని కావాలంటే అన్ని సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, లెట్స్ సీ దిస్. డీలక్స్ ప్యాక్ ఉందండి. మోర్ పవర్ ఫర్ కాంప్లెక్స్ సైట్స్ అండ్ హెవీ ట్రాఫిక్. ఇట్ కెన్ బీ స్టేబుల్ విత్ హెవీ ట్రాఫిక్ ఆల్సో. అంటే సమ్ 1000 views అట్లా వచ్చినా కూడా దే కెన్ విత్ స్టాండ్ ఇట్ సీమ్స్. ఓకే, గుడ్. నెక్స్ట్ థింగ్ ఈస్ మెమరీ. ఇట్లా 2x ప్రాసెసింగ్ మెమరీ ఇస్తున్నారంట. దే ఆర్ గివింగ్ ఏ ఫ్రీ SSL సర్టిఫికేట్. ఓకే, వాట్ ఈస్ అన్ SSL సర్టిఫికేట్? Can anyone has any idea about SSL certificate? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా అండి SSL సర్టిఫికేట్ గురించి? ఓకే, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎస్, Shishidhar is saying that it is a security. Yes, 100% true అండి. SSL certificate is nothing but for సెక్యూరిటీ పర్పసెస్ కోసం SSL సర్టిఫికేట్ మనం తీసుకోవాలన్నమాట. లెట్స్ సీ హియర్. మనకి ఇక్కడ HTTPS అని కనిపిస్తుంది, చూసారా? ఈ HTTPS అని ఉంటే మనకు మన వెబ్సైట్ సెక్యూర్డ్ అనమాట. దే ఆర్ హ్యావింగ్ అన్ SSL సర్టిఫికేట్ అని అర్థము. ఓకే, ఇక్కడ ఇంకోటి చూడండి, లాక్ సింబల్ కనిపిస్తుంది మనకి. దీన్ని మనం ప్యాడ్ లాక్ అంటాం. యూజువల్ గా టెక్నికల్ టర్మ్స్ లో ప్యాడ్ లాక్ అంటాము. చూడండి, ఇట్ సేస్ దట్ అవర్ కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అని చూపిస్తుంది. Okay, I'll show you one website now. You have to say me whether it has SSL certificate or whether it is secured or not. Okay, చూడండి, వెబ్సైట్ ఉంది. నాకు చెప్పండి, ఇప్పుడు ఇది సెక్యూర్డ్ వెబ్సైటా నాన్ సెక్యూర్డ్ వెబ్సైట్? దీనికి SSL సర్టిఫికేట్ ఉందా లేదా? karnulcaps.com అనే దానికి నాట్ సెక్యూర్. ఎస్, వై? హౌ యు ఆర్ సేయింగ్ దట్? ఇక్కడ నాట్ సెక్యూర్ అని చూస్తుంది. యువర్ కనెక్షన్ టు ది సైట్ ఈస్ నాట్ సెక్యూర్. సో this website is not having any SSL certificate. సో మనకి SSL సర్టిఫికేట్ ఉంటే యూస్ ఏంటంటే, ఎనీ మాల్వేర్, ఏమైనా హ్యాకింగ్ కానీ మాల్వేర్ కానీ అలా జరగకుండా ఉండడానికి మనం SSL సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. మాల్వేర్ అంటే ఏంటంటే, మనకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఎవరైనా జాపనీస్ వాళ్ళు వచ్చి సమ్ కంటెంట్ రాసి వెళ్ళిపోతారు మన వెబ్సైట్ లో. అప్పుడు మన కంటెంట్ కి మన వెబ్సైట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, ఎవరో ఒకరు రాసుకుంటే. సో you have to take this SSL certificate in order to go against this malware. అంటే malware లాంటి వాటిలో we should not stuck up there. సో SSL సర్టిఫికేట్ తీసుకుంటే బెటర్. ఈ SSL సర్టిఫికేట్ అనేది ఈ-కామర్స్ సైట్ కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం యూజర్స్ ఉన్నాం, వెళ్తాం, సమ్ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాం, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాం. సో ఈ SSL సర్టిఫికేట్ అనేది లేదనుకోండి, మన డీటెయిల్స్ అని వాళ్ళ దగ్గర స్టోర్ అవుతాయి అనమాట. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్. హ్యాకర్స్ ఎవరన్నా ఉంటే దే మైట్ స్టీల్ అవర్ మనీ. అంటే వి మైట్
end up in losing our money. So e-commerce sites కి ఏమన్నా మనీ తీసుకునే sites కి అంటే పేమెంట్ గేట్వేస్ కి ఖచ్చితంగా SSL సర్టిఫికేట్ ఉండాలండి, లేకపోతే ఇట్ మే ఫేస్ సెక్యూరిటీ ఇష్యూస్. ఓకే, అండర్స్టూడ్? ఎనీ డౌట్స్ SSL సర్టిఫికేట్ గురించి? నథింగ్, రైట్? ప్లీజ్ రెస్పాండ్. Okay, is it clear? Okay, right. Sunny says carry on. Okay. See, it says it gives unlimited databases. Means unlimited database it gives it seems. So let's choose one thing. I'll choose this thing to add to cart. So now I bought a domain and I bought a hosting. It's asking, like mobile plan itself, it's asking 3 months or 12 months or 24 months. Okay, let's take 12 months. For 1 year we are taking it. So it says website backup, means మన డేటాకి ఒక బ్యాకప్ పెట్టుకోవాలి. మొబైల్లో కూడా బ్యాకప్ యూస్ చేస్తామండి, సిమిలర్ టు దట్, బట్ నో నీడ్ టు టేక్ దట్. మనము వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు వర్డ్ ప్రెస్ అనే అప్లికేషన్ యూస్ చేస్తాము. దాన్ని యూస్ చేసి మనము ప్లగిన్స్ కొన్ని ఉంటాయండి బ్యాకప్ కి, ఆ ప్లగిన్స్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. నో నీడ్ టు బై దిస్. ఓకే, సో దే ఆర్ సేయింగ్ అగైన్ టు టేక్ అడిషనల్ website security. See, they are saying that against hackers and malware. Okay, ఇందాక దీనికి SSL సర్టిఫికేట్ లేదు కదండి, తీసుకుంటే they are saying that add SSL certificate also. See, to secure sensitive data like passwords, credit cards, you have to use SSL certificate. And if you take this thing also, they will give security against hackers and malware. So security ఉంటే malware నుంచి కానీ hackers నుంచి కానీ మన డేటా బ్రీచ్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ దిస్. సో చూడండి, ఆఫర్ లో ఉంటే మనకు అప్రాక్సిమేట్ గా 4000 అవుతుంది 12 months కి. సో జస్ట్ కంటిన్యూ టు ది కార్ట్. లెట్స్ సీ దట్ యూ గెట్ ఏ ఫ్రీ డొమైన్ ఇట్ సీమ్స్. ఓకే, మనం ఇక్కడ ఇంకో డొమైన్ కూడా తీసుకోవచ్చు. లెట్స్ చెక్అవుట్ నౌ. కావాలంటే ఇంకో డొమైన్ చూస్ చేసుకోండి. సో ఫర్ 2 years ఇట్ సీమ్స్ 40% ఆఫ్. లెట్స్ టేక్ ఫర్ 1 year ఓన్లీ. ఓకే, 2 years వద్దు, 1 year తీసుకుందాం. ఎంత అయితే చూద్దాం అప్రాక్సిమేట్ గా. 1 month, not 1 month. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఇట్ ఫర్ 12 months. 1 year is okay. Okay, see, it's costing approximately up to 5000. ఇంకా ఇందాక 4000 అనుకున్నాము, ట్యాక్స్ అండ్ ఫీజెస్ కలిపి it's taking up to some 1000 it seems. సో అప్రాక్సిమేట్లీ మనకి ఆఫర్ లో ఉంటే 5000 అవుతుందండి. ఇఫ్ నో ఆఫర్ ఇట్ విల్ టేక్ అప్ టు 6000 అవుతుంది పర్ ఇయర్ విత్ హోస్టింగ్ అండ్ with a domain name. Okay, so this is how we buy a domain and a hosting. Okay, any doubts? Emana doubts unnayandi meeki? Please respond. Please respond. Can you hear me? Okay, no doubts, right? So here we end our session. Give me a minute, I'll stop.